ఫలం ఎలా వస్తుంది క్రైస్తవుల్లో? వాక్యాన్ని ధ్యానించడం వల్ల వస్తుంది. ఏమిటి ధ్యానించడం అంటే? మాటి మాటికి పునరాలోచన చెయ్యాలి. వాక్యం లేకుండా రక్షణ లేదు. రక్షింపబడిన తర్వాత నిన్ను ఫలింప చేసేది వాక్యం, నిన్ను దిద్దుబాటు చేసేది వాక్యం, నిన్ను సంస్కరించేది వాక్యం, నీలో తప్పుల్ని ఎత్తి చూపి నీతి యందు నిన్ను శిక్షణ చేసేది వాక్యం. దీన్ని మర్చిపోతే క్రైస్తవ్యానికి పుట్టగతులు లేవు. మరొక మతంగా మీరు చలామణి కాగలరేమో కానీ క్రీస్తును పోలిన తత్వంగా క్రైస్తవం పరిణమించలేదు. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ ఈజ్ ఇమిటేటింగ్ క్రైస్ట్. క్రీస్తును పాటించడమే క్రైస్తవం. క్రైస్తవంలో ఏముంటుందంటే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి క్రీస్తు. ఆయన ఎలా మాట్లాడతాడో క్రైస్తవులు అలా మాట్లాడతారు. ఆయన ఎలా ప్రేమిస్తాడో క్రైస్తవులు అలా ప్రేమిస్తారు. ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉంటాడో క్రైస్తవులు అలా పరిశుద్ధులుగా ఉంటారు. ఆయన ఎలా సువార్త చెప్తాడో క్రైస్తవులు అలా సువార్త చెప్తారు. ఇది క్రైస్తవం. ఈ క్రైస్తవంలోకి రూపాంతరం చెందించేది ఈ పుస్తకం. క్రీస్తులాగా నన్ను మార్చడానికి ఏకైక శక్తి కలిగిన సాధనం